ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా చూస్తూ ఉంటాం మనం ఇతరులను మోసం చేయటం, చెడ్డ పనులు చేయటం. వాళ్ళకి తెలుసు మనం తప్పు చేస్తున్నాము అనేసి, మనం చీటింగ్ చేస్తున్నామని తెలుసు, కానీ పైకి చాలా సంతోషంగా కనిపిస్తారండి. అది ఎలా సాధ్యమవుతుంది రమగారు? లోపల ఒక భయం కానీ ఆ భావన కానీ ఉండదంటారా? భయం ఎందుకు ఉండదు? భయం ఉంటుంది. భయాలు, భావనలు, భ్రాంతులు అన్నీ ఉంటాయమ్మా. మనుషులం కదా మనం. కానీ పైకి చూపించాం. మేకవన్నీ పులి అంటారు దాన్ని. మేకల్లాగా కనపడతారు వాళ్ళు, లోపల ఉంటాయి. ఎవరికి ఉండదు జయ. ఇప్పుడు చూడు, మనం ఎవరైనా సరే, నువ్వు, నేను, గణేష్, మహేష్, ఎవరైనా సరే, మన ఎదురుకుండా ఉన్న వ్యక్తి జేబు చెక్కు చొక్కా తీసో వస్తువు బ్యాగ్ తీసో అక్కడ పెట్టారు. అందులోంచి ఒక 1000 రూపాయలు ఎంతో మనం తీసేసుకున్నాం. మనం అక్కడ ఉండగానే వాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు ఆ బ్యాగ్ తీస్తే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తవా? 100% పరిగెడతాయి. పరిగెత్తవు? పరిగెడతాయి. ఊహిస్తేనే అమ్మో అనిపించట్లా? అవును అవును. ఈ అమ్మో భయం ప్రతివాడికి ఒకడు ఉంటాడు, గుండెలు తీసిన బంటు. వాడు ఏటో చూస్తాడు. వాడికి ఖచ్చితంగా తెలుసు ఇది నేనే తీశాను, వీళ్ళు నన్నే అడుగుతారు అని. నాకేం తెలుసు అని అంటానికి ముందుగానే ప్రిపేర్ అవుతారా? వాడు మొత్తం ప్రిపరేషన్ ఉంటుంది వాడికి. ప్లాన్ ఏముంటుంది? వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల వెళ్ళిపోవాలి. తెలివి తక్కువ వాడు అయితే. కానీ గుండెలు తీసిన బంటు ఉంటాడు చూడు, వాడు అక్కడే కూర్చుంటాడు. కూర్చుని ఆ క్వశ్చన్ని ఫేస్ చేయడానికి ఎన్ని రకాల ఆలోచనలు చేసి పెట్టుకుంటాడు. సంతోషంగా ఉండడు, ప్లానింగ్ లో ఉంటాడు వాడు. దాని సంతోషాన్ని నీకు చూపిస్తాడు పైకి. వాడు మామూలుగా ఉన్నట్టు కూల్గా ఉన్నట్టు కనపడతారు. వాడు కూల్గా ఉండడు. లోపల బోళ్ళంత రణరంగం, భీకర సంగ్రామం, పోరు జరుగుతూ ఉంటుంది. ఆ పోరులో వీడు ఏ క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చెప్పాలి అనే దానికి 3-4 ప్లాన్లు ఉంటాయి. స్ట్రగుల్ అవుతున్నాడా లేదా నువ్వు చెప్పు ఇప్పుడు? ఖచ్చితంగా లోపలైతే స్ట్రగుల్ ఉంటుంది. ఆన్ ద ఫేస్ కనిపించట్లా. ఫ్రంట్ ఆఫీస్లో ఏం కనపడదు. ఫ్రంట్ ఆఫీస్ ఎక్కడికైనా వెళ్ళు నువ్వు, ఎట్లాంటి భీకర యుద్ధాలు జరిగే ఆఫీసుల్లో కూడా ఫ్రంట్ ఆఫీస్లో కూల్గా ఒక ఏసీ పెడతారు. ఒక అమ్మాయి కూర్చుని రాసుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి, లేకపోతే ఊరికి సోవర్గా చూస్తుంది, మనకేసి మంచి బట్టలు వేసుకుంటుంది, ఓ మంచినీళ్ళు జగ్గు, అన్నీ బాగానే ఉంటాయి. ఆఫీసు లోపల అలా ఉంటుందా? కంపెనీ లోపల అలా ఉంటాయా? ఉండవు. ఫ్రంట్ ఆఫీస్ని బాగా చూపిస్తామా లేదా మనం? కార్పొరేట్ రూల్. ఈ మోసం చేసే మనుషులో కూడా కార్పొరేట్ రూలే ఉంటుంది. వాడు పైకి తెమకడు, పైకి తన భయాన్ని ప్రదర్శించడు. మోసం చేయాలి అని ఇంటెన్షనల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఉండే స్ట్రగుల్ ఇంకెప్పటికీ ఉండదు. వాడు మోసం చేయాలి, దాన్ని కప్పిపుచ్చాలి, అంతే. నేను కాదని ఓట్రిచ్చాలి, ఎంతకైనా తెగబడాలి, తెగించాలి. ఎన్నున్నాయి? వీటన్నిటినీ చేయాలంటే వాడికి లోపల ఎంత సంగ్రామం జరగాలమ్మా? అవును, జరగాల వద్దా? ఖచ్చితంగా. ప్లెయిన్గా ఉన్నాడు అనుకో, వాడికి ఏ సంగ్రామం లేదు, హాయిగా అన్నం తింటాడు, కళ్ళు మూసి పడుకుంటాడు, గుండెల మీద చేసుకుని. అవును. వీడు ఎక్కడి నుంచి ఏ బాణ? పైగా మోసం చేయటం అంటే ఆ గుణం ఉందనుకో, వాడు నిన్నొక్కదాన్ని మోసం చేసి ఊరుకోడు. నిన్ను, నన్ను, వాడిని, ఎవడు కనబడితే వాడిని. ఎవరైతే మోసపోతాడు అని తెలుస్తుందో వాళ్ళని మోసం చేస్తాడు. ప్రతి చోట బ్లఫ్ చేస్తారు వాళ్ళు. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం చెప్తారు, నవ్వేస్తారు. అవును, మన చుట్టాల్లో కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు భలే నవ్వుతూ ఉంటారు. అందరితోటి బాగున్నట్టు కనపడతారు వాళ్ళు. అవును, అసలు ఆలోచించరా అనిపిస్తుంది నాకు. ఆలోచించారు. అందరితోటి బాగుండే వాళ్ళు 2 రకాలు ఉంటారు జయ. ఒకటి ఫస్ట్ రకం, మేలిం బంగారం, పరమరేరుగా ఉంటుంది. పరమరేరు, అసలు దొరకదు, అది మనకి అసలు దొరకదు. రెండో రకం ఉంటుంది, అందరితోటి బాగుంటారు వీడు, పరమ దొంగ మొహాలు వీళ్ళు. ఎన్ని మోసాలు చేస్తారో వాళ్ళు, ఎన్ని అబద్ధాలు ఆడతారో. నీ మాట నీతో నవ్వుతూ మాట్లాడి నీ మాట తీసుకెళ్ళి మీ తోడుకోడల దగ్గర చెప్పగలరు, మీ అత్తగారికి చెప్పగలరు, నీ ఫ్రెండ్కి చెప్పగలరు. మళ్ళీ ఎదురుపడితే ఏమో నేను అలా అనుకున్నాను, మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని ఇహిహి అనగలరు. ఈ ఇహిహి అనేవాళ్ళు 90% పీపుల్ మన చుట్టూతానే ఉంటారు. ఒక రేర్ మేలి బంగారు వజ్రం ఉంది చూసా, బంగారంతో కప్పెట్టిన వజ్రం, అది మనకి దొరకదు. వాళ్ళు 1,000,000 ఉంటారమ్మా. వాళ్ళని ప్రపంచం అర్థం చేసుకోదు కూడా. వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని అందరితోటి సర్టిఫికెట్ ఇప్పించుకోలేని తెలుసా మనం? అవునండి, ఇప్పించుకోలేము. ఇప్పుడు నేను చాలా సాత్వికురాలిని. అవును, నేను అందరితోటి బాగుంటా. ఏది నువ్వు అందరితో చెప్పించు? అస్సలు చెప్పలేదు. చెప్పరు. ఎందుకంటే నేను మనిషినమ్మా, నాకు అన్ని షేడ్స్ ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఈకిలిచ్చే వాళ్ళు ఏం చేస్తారు, లోపల వాళ్ళకి సంగ్రామం ఉంటుంది, బయటకు ఏం చూపించరు. అవును, బయటకు మాత్రం అందరితోటి బాగున్నట్టు ఉంటారు. నేను అందరితోటి చాలా బాగుంటా అని చెప్తారు. చెప్పేవాళ్ళని నమ్మకూడదు మనం.
వాళ్ళందరితో బాగున్నట్టు కాదు. ఎప్పుడో ఎప్పుడో ఒకసారి పట్టుబడిపోతూనే ఉంటారు. ఒక టైం పీరియడ్ తర్వాత మనకు అర్థమవుతుంది వీళ్ళు కనపడేంత ఫెయిర్ కాదు అని. ఎక్కడో చోట దొరుకుతారు ఇప్పుడు కదా. మనం ఉన్నాం ఏదో ఎప్పుడైనా ఓ చోట విసుకోవడమో కసుకోవడమో విసుగ్గా మాట్లాడటమో ఉంటుంది. న్యాచురల్ ఇది. అంతే కదా. విసుగుపోవటం కసుకోవటం లేకపోతే అది ఏమిటి అయితే అని తిరగబట్టం మానవ సహజం. దీన్ని కప్పెట్టే రకం ఉంది చూసావా, అది మేక వెన్నపులి. మనుషుల్ని గ్రహించుకోవాలి. కొన్ని షేడ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, ఉండొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం మనుషులం కాబట్టి మనము మనుషులమే. మనకులాగానే విసుగు కసుకు చిరాకు ఇరిటేషను భరించలేనితనం చాతకాంతనం నీరసం వల్ల వచ్చే బక్క కోపం అందరికీ ఉంటాయి. అందరికీ ఎంత సహజమైందమ్మా. ఆ ఆహార నిద్ర భయం ఐదునాదులు ప్రతి వాళ్ళకి సమానమే కదా. అవును అవును. అలాగే రకరకాల షేడ్స్ ప్రవర్తనలో సాధ్యమైనంత శాంతంగా ఉంటాము జయ. ఎప్పుడో ఒకప్పుడు విసుగు రాదు. ఎందుకు రాదు రాము గారు? రాదు, వస్తుంది బాగా. అప్పుడు తిరగబడతాం మనం. ఇప్పుడు మన తిరుగుబాటును చూసిన వాడు అదే మనమని వాడు నమ్ముతాడు. కరెక్ట్. నీ ముందు షేడ్స్ ఉన్నాయి చూడు, అవి వాడికి తెలీదు. ఈ ముందువే చూస్తారు కొంతమంది. ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో మనకి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమంటారు పాపం ఎందుకో ఇవాళ కోపం మామూలుగా ఈవిడ ఇట్లా ఉండదు అనుకుంటారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. మనం ఎవరినైనా ఒకసారి చూసి డిసైడ్ చేయకూడదు. ఒక్కసారి వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే వీళ్ళు ఇంతేనని ఎప్పుడు కూడా బుక్ టైటిల్ని బట్టి పుస్తకం తాలూకు ముఖ చిత్రాన్ని బట్టి మనుషుల్ని డిసైడ్ చేయకూడదు. మనం నువ్వు చూడాలి వీళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర ఇలాగే ఉంటారా తెలుసుకున్నప్పుడు జడ్జిమెంట్. ఇప్పుడు మోసం చేసే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారని మనం అనుకోవడానికి వీల్లేదు. ప్రతి నవ్వేవాడు మోసకారి అనుకోకూడదు. మనం చూసామనుకో ఇద్దరు ముగ్గురిని, అప్పుడు ప్రపంచం అంతా అలాగే ఉంటుందని నమ్ముతాం మనం. ప్రధానంగా ఏంటంటే మనం సిచ్యువేషన్ గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ పరిస్థితిలో ఏ మనిషి అయినా ఇట్లాగే రియాక్ట్ అవుతాడు, లేదా ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా ఇంతే అలా అనుకుంటే ఇంకా జడ్జిమెంటల్గా ఉండం మనం. అవును కదా, ఆలోచించండి. ఖచ్చితంగా అండి కదా. ఒకటి రెండు మనకి మొదటిసారి చాలా చిరాకు వస్తుంది, ఏంటి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు మనతోటి అనిపిస్తుంది. లేదా వీడు పరమ మోసకారి, మనకి హ్యాండ్ ఇచ్చాడు, వాడికి హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాడికి, అప్పుడు మనమే దూరంగా ఉండటం. ఇంకో తర్వాత ఇంకెవరికి వాడు హ్యాండ్ ఇవ్వకపోవచ్చు ఆ పరిస్థితి. లేదా అసలు హ్యాండ్ ఇవ్వటమే వాడు నైజమా అనేది నువ్వు గమనించాలి. అంతే. అది నువ్వు ఎప్పుడెప్పుడు చేయాలి ఇలాంటిది. మనం ఎప్పుడు ఇలా ప్లాన్ ఆలోచించుకుంటూ ఉండాలి కదా. ఆలోచించకుండా ఎట్ట బతుకుతాం మనం? ఎవ్రీడే ప్లానింగ్. రోజు తినే వంటకి ప్లానింగ్ కావాలా వద్దా జయ? 100% అండి కదా. దేనికి? ప్రతి పూటకి ప్లానింగ్ కావాలి. మరి రోజు తినేదేగా దానికి ప్లానింగ్ ఎందుకు అంటే కాదు కదా. అలాగే ఎప్పుడు ఉండేదానికి ఎందుకు ప్లానింగు అని అడగకూడదు. ఏ ప్లానింగు లేకుండా మనం చేసేవేమిటి? గాలి పీల్చుకుంటుంది అంతే, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దానికి ప్లానింగ్ అక్కర్లా. కళ్ళు దానంతా మూతలు పడతాయి, ఆవలింతలు శరీరం తాలూకు ధర్మాలు వాటంతా అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ నువ్వు ప్రపంచంతో ప్రవర్తన మాత్రం దానంతటా జరగదు, నువ్వు చేయాలి దాన్ని. అంతే, చేస్తూ ఉండాలి. వ్యక్తులని గమనించడం తెలుసుకోండి. వీళ్ళు మనని మోసపుచ్చినట్టే అందరి దగ్గర ఇలాంటి ప్రవర్తనే ఉందా అనేది గమనించండి. లేదా మనతో దురుసుగా ఉన్నవాడు వాడు అందరితో దురుసుగా ఉన్నాడా, ఈ సిచ్యువేషన్లో మాత్రమే ఇలా ఉన్నాడా అనేది తెలుసుకోండి. అప్పుడు మీరు మనుషుల్ని జడ్జి చేయరు, మీరు మనుషుల్ని కోల్పోరు. ఎవడు మోసకారో వాడిని పక్కన పెట్టచ్చు. కేవలం సిచ్యువేషన్లో రియాక్ట్ అయిన వాడిని ఓన్ చేసుకోవచ్చు. అది మనం కూడా చేస్తాం. మనము అట్లాంటి పరిస్థితులు ఉంటే అలాగే చేస్తాం అని ఆలోచించవచ్చు. దీనికి ఏం చేయాలంటే మనం ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి. మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి కదా. అదే కదా రమ్మగారు మన స్లోగన్ అదే. అంతే, మానవ సంబంధాలు సాధ్యమైనంత నవ్వుతూ ఉండండి. ఎప్పుడో మీ శక్తి దాటిపోతుంది, అప్పుడు తిరగబడండి. నేను కూడా చేస్తా అది. నేను అందరితోటి నవ్వుతూ ఎక్కడ ఉంటా, చాలా మంది ఫోటోలు పోజులు ఇస్తా. ఒక్కళ్ళు చూస్తే ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ బిహేవియర్కి. అని నేను మీకు ఫోటో ఇవ్వనని చెప్తాను, నేను కూడా చెప్తా అట్లా. ఎన్ని ఫోటోలకు పోజులు ఇస్తానో జయ నేను. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ అంటే సెల్ఫీ. అసలు ఫంక్షన్కి వెళ్తే బోళ్ళంతమంది అంతా పిల్లలు, సంగీతం పిల్లలు, ప్రతి పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో తీసుకున్నాను నేను. అబ్బా మీకు ఎంత ఓపిక అండి. నాకు అంత ఓపిక ఉండదు. మధ్యలో ఎప్పుడో ఓసారి నా ఓపిక పరీక్ష వస్తుంది, అప్పుడు ఓపికగా ఉండలేను నేను. అంతే కదా, ఎందుకంటే మనిషిని కదా నేను. నాకు కూడా షేడ్స్ ఉండే అవకాశం ఉందా. కాబట్టి మనుషుల్లో షేడ్స్ ఉంటాయని మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనం ఎందుకు ఇలా ఉన్నారు అని బాధపడం, ఇలా ఉండొచ్చు అని అర్థం అవుతుంది మనకి. మనకు అర్థం అవ్వాలి కదా, అంతే కదా. సూపర్. నమస్తే రమ్మ గారు. నమస్తే చెల్లి.